వారెన్ బఫెట్ తన చివరి ఫేర్వెల్ లెటర్ ని రాసేశారు. సో దీంతో బిజినెస్ ప్రపంచంలో ఒక ఎరా ముగిసినట్టేనా? 95 ఏళ్ల వయసులో వారెన్ బఫెట్ అంటున్నారు దట్ హీఈస్ గోయింగ్ టు బి క్వైట్ అని. అండ్ ఇక మీద ఆయన యాన్యువల్ లెటర్స్ కూడా రాయడం మానేస్తున్నారు. ఆయన కంపెనీ అయినటువంటి బర్క్షైర్ హాత్వేలో ఇక మీద ఆయన రోజువారీ పనుల నుండి కూడా తప్పుకుంటున్నారు. 60 ఏళ్ళగా మార్కెట్ లో ఒక డైరెక్షన్ చూపిన వ్యక్తి ఇలా చెప్పేసరికి హోల్ వరల్డ్ షాక్ అయింది. ఇది కేవలం వీడ్కోలు కాదు, వారెన్ బఫెట్ మార్కెట్లో సక్సెస్ అవడానికి ఎన్నో టిప్స్ ని చెప్పారు. అలానే ఫేర్వెల్లో భాగంగా ఆయన కంపెనీ అయినటువంటి బర్క్షైర్ హాత్వేకి నెక్స్ట్ సీఈఓని ఆయన అధికారికంగా ప్రకటించారు. అండ్ హీఈస్ గోయింగ్ టు బి గ్రెగ్ ఏబెల్. దీంతో పాటు ఆయన $1 బిలియన్ డొనేట్ చేయాలని సిద్ధపడ్డారు. అండ్ ఆయన ఫేర్వెల్లో భాగంగా ఇంకొక పాయింట్ ని గుర్తు చేసుకున్నారు. ఇనిషియల్ గా వాళ్ళ స్టాక్ అనేది 50% డౌన్ ఫాల్ చేసింది, కానీ వాళ్ళు ఏమాత్రం నమ్మకం కోల్పోకుండా స్టాక్ ఏమాత్రం పడదు, మళ్ళీ రైజ్ అవుతుందని నమ్మారు. దీంతో ఆయన మార్కెట్ లో పేషెన్స్ ఈస్ కీ అనేది చూపించారు. సో వారెన్ బఫెట్ లాంటి సక్సెస్ఫుల్ వ్యక్తి నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి లెసన్ ఏంటంటే, సో మనం కనుక ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా లేకపోతే ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఈస్ కీ అని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మనం మన ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటూ సక్సెస్ అనేది సాధించాలని చెప్తున్నారు. సో మీకు వారెన్ బఫెట్ గారు ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ లో ఏది బాగా ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.